శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం బి భాగం. మంచి వాని స్వభావము వానికి సంతోషమిచ్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మేలు చేయగలిగినటువంటి ప్రభువు, ఆయన సహాయం చేసే ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఒక విశ్వాసి మంచి ప్రవర్ధన కలిగి మంచి మాటలు పలుకుచు సమాజంలో సంఘములో ప్రజలకు మేలు చేస్తూ వర్ధిల్లవలేను. మంచి వాని స్వభావము వానికే సంతోషం ఇచ్చును. మానవ స్వభావము పాప స్వభావము. ఈ పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా మంచివారుగా చేయుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మానవ హృదయము ఎప్పుడు సంతోషపడుతుంది అనగా మంచి చేసినప్పుడు, ప్రజలు అప్రిషియేట్ చేసినప్పుడు సంతోషిస్తూ ఆనందిస్తూ ఈ లోకంలో ముందుకెళ్ళగలరు. అంత మాత్రం కాదు, మంచి చేయగలిగినటువంటి ఆలోచన ఇచ్చినటువంటి దేవుని యందు నమ్మకం కలిగి ఈ లోకంలో సంఘంలో వర్ధిల్లవలేను. అలాంటి కృపా పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించి ధన్యతకి మహిమ చెల్లిస్తూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.